మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో గత కొన్నేళ్లుగా కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే అర్హులైన లబ్ధిదారులకు షాపులు కేటాయింపులో అన్యాయం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయల వ్యాపారంతో సంబంధం లేని వ్యక్తులకు షాప్స్ కేటాయించారని ఆరోపిస్తున్నారు. అధికారులు తమకు న్యాయం చేయాలని కోరుతున్న పలువురు బాధితులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. బెల్లంపల్లి మున్సిపాలిటీ కూరగాయల షాప్స్ కేటాయింపులో కూడా అనేక అక్రమాలు జరిగినట్టు కూడా కొంతమంది బాధితులైతే మంచిర్యాల జిల్లా కలెక్టర్ని కలిసి కూడా తమ గోడైతే వినిపించినటువంటి పరిస్థితి. ఏదైతే లబ్ధిదారులకు కాకుండా ఇతరులకు కూడా షాపులు కేటాయించారని కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది అర్హులైన లబ్ధిదారులు నిజంగా వీళ్ళ పరిస్థితి ఏందన్న విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి కూడా ఎందుకు మీరు కలెక్టర్ దగ్గర రావాల్సి వచ్చింది, అసలు షాపుల దగ్గర ఏం జరిగింది? అసలు గతంలో మాకు షాప్ ఉండే అన్న, షాప్ ఉంటే ఆ షాప్లో మేము ఏం చేసినామంటే మేము షాప్ కోసమని ఫస్ట్ లిస్ట్లో వచ్చింది, సెకండ్ లిస్ట్లో వచ్చింది, థర్డ్ లిస్ట్లో లేదు, మా పేరు లేదు. సార్ మరి మా పేరు రాలంటే మీకు ఇయ్యం మేము అని చెప్పి దానిలో ఏమైంది, మాజీ కౌన్సిలర్ సురేష్, కొమ్ములు సురేష్ అని చైర్మన్, ఇంకో రాముల్ నాయక్ అని వీళ్ళకి ఇచ్చింది సార్. దానిలో వాళ్ళ 6 ఇచ్చినామంటే వచ్చి కలెక్టర్ గారు మేము కంప్లైంట్ చేసినాం. 3-4 సార్లు కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాం సార్. మా పేర్లు ఏం లేవు, దానిలో ఏది లేదు. అక్కడ ప్రజెంట్లీ లేని వాళ్ళకు అందరికీ దానిలో కేటాయించింది సార్. అస్సలు ఎవరు లేవు సార్ అక్కడ షాపులు. అది పరిస్థితి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అక్కడ? మేము దాదాపు 40 సంవత్సరాలు ఉంటున్నాం సార్ అక్కడ. 40 సంవత్సరాలు. గత ఎమ్మెల్యే గారు ఏం చేసినంటే మీకు అందరికి షాపులు ఇస్తామని చెప్పి మా షాపులు తీసితే ఒక 5-6 సంవత్సరాల నుండి మేము రోడ్ల మీద పడ్డాం సార్. మాకు ఏం లేదు, ఎలాంటి ఏం లేదు సార్. అయినా సార్ మాకు ఇస్తారు కానీ మేము పట్టుకొని ఆ షాపులు ఇస్తారు కానీ మేము అనుకున్నాం సార్. లాస్ట్కు ఇదైనా మళ్ళీ సార్ గవర్నమెంట్ చేంజ్ అయినా మళ్ళీ మా షాపులు మాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకు కేటాయించదు, మాజీ కౌన్సిలర్లకు కేటాయించింది సార్. రైట్గా మీరు చెప్పండి, నిజంగా ఇవాళ జిల్లా కలెక్టర్ని కలిసిండ్రు. ఒక పక్కనైనా కొన్ని ఏళ్ల తరబడి కూడా ఏదైతే వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తాను అంటున్నారు, నిజంగా కూడా ఎందుకు అటువంటి సమస్య వచ్చింది? అందులో ఈ వ్యాపారం చేయని వాళ్ళకు కూడా షాపులు కేటాయించింది అంటారు, దాన్ని ఎట్లా చూస్తారు? ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏం లేదు, ఇప్పుడు మేము వచ్చి జిల్లా కలెక్టర్ గారు ఫిర్యాదు చేసినాము. అయితే అదేవిధంగా ఏమిటంటే ఇప్పుడున్న మాజీ కౌన్సిలర్లు వాళ్ళ భార్య వాళ్ళ రిలేషన్లకు కేటాయించడం జరిగింది. సార్ మరి మీరు ఎందుకు కేటాయించింది సార్ వీళ్ళకు? వీళ్ళ మీద తక్షణమే చర్య తీసి వీళ్ళని తీసేసి సార్ మేము లాటరీలో పాల్గొన్నాం కదా సార్, మేము ఎన్నుకున్నాం కదా సార్, మేము వాళ్ళకు తర్వాత ఇస్తే బాగుండు. మాకు ఇప్పుడు మా పరిస్థితి ఫస్ట్ ఏందో మాకు ముందు లైన్లో మా వరుసలో మాకు ఇస్తామని చెప్పిన. ఇప్పుడు ఏం చేసిందంటే మాకు లాస్ట్కి వచ్చినట్టు మాకు చేసేసి మాకు రోడ్డు మీద పడినట్టు చేసిండు. ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారికి మేము ఫిర్యాదు చేసినాం. ఏమన్నారు సార్? సార్ ఏం లేదు, మీరు చూస్తాం పో మీరు అని చెప్పిండ్రు. మళ్ళీ అదేవిధంగా ఏమన్నారు, మీరు 40,000 కట్టినరా, లేకపోతే మేము 40,000 కట్టిన వాళ్ళకి అందరికి ఇస్తామని చెప్పి, సరే మేము 40,000 అందరూ ఎంతమందికి కడతారో అంతమందికి ఇస్తారా సార్? అవును ఇస్తామని ఆ మాట అన్నారు. చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. మీరు కూడా జిల్లా కలెక్టర్ కలిసిన వాళ్ళలో ఉన్నారు, నిజంగా సార్ని కలిస్తే ఏమన్నారు? మీరు 40,000 కట్టినా చెప్తున్నారు, మరి మీ పరిస్థితి ఏంది? మా పరిస్థితి సార్, మేము 40 సంవత్సరాల కాంచెలి మేము రోడ్డు మీద, మాది రోడ్డుకే షాప్ ఉంది. అప్పుడు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మీ ఎవరి షాపులు వాళ్ళకే ఇస్తా అన్నాడు. అట్లా అంటేనే మేము ఖాళీ చేసినాం. ఇప్పుడేమో కొత్త వాళ్ళకి ఇస్తారు, ముందటి ఇచ్చిళ్ళు, మాకేమో వెనక పడేసిళ్ళు. మా బతుకు తెరువంతా దాని మీదనే ఉన్నది సార్. మీరు ఎట్లా బతకాలని కలెక్టర్ దగ్గరికి వస్తే డబ్బులు ఎవరు ఇస్తే వాళ్ళకే ఇస్తామమ్మా అని అంటుండు. మా పరిస్థితి ఏంటి అని మేము కలెక్టర్ దగ్గరికి వచ్చి నేను చేసుకుంటాను. సార్ ఏం చెప్పిండు అంటే, పైసలు వాళ్ళు కూడా కట్టిళ్ళు కదా అమ్మ, వాళ్ళకు ఇచ్చినాం మేము, మీకైతే వచ్చింది కదా వెనుకకు అని అంటాడు. కానీ మాకు వెనుకకేం నడవది, మా ముందు షాపు మాకే రావాలని మేము కోరుకుంటున్నాం. ఇందులో నిజంగా కూడా అంటే వ్యాపారం చేయని వాళ్ళకు కూడా షాపులు కేటాయించని చెప్తా ఉన్నారు. వ్యాపారం చేయని వాళ్ళకు కూడా ఇచ్చిర్రు సార్. కౌన్సిలర్, మాజీ కౌన్సిలర్కి ఇచ్చిర్రు. అట్లా 5 ఉన్నారు, వాళ్ళ పేర్లు నాకు అంత వ్యాపారానికి వాళ్ళకి సంబంధం వ్యాపారం లేని వాళ్ళకు కూడా ఇచ్చిర్రు. మీరు చెప్పండి మీ పరిస్థితి. మేము 30 ఏళ్ళుగా అక్కడే చేస్తున్నామండి. ఇప్పుడే మా వారు కూడా ఆ షాపులు తీసినప్పుడు చనిపోయారు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఇప్పుడు షాపులు వస్తే మాకు ఏమైనా డ్రా తీసి వెనక్కి ఇచ్చారు. వెనకిస్తే ఇప్పుడు మా షాపులు మాకు ఇవ్వండి ముందంటే మీరు పన్ను కట్టారా అది అని చెప్పి అడుగుతున్నారు. కానీ ముందు బట్టి మాకు ఇస్తానని చెప్పారు, అప్పుడు తీసినప్పుడు మాకు ముందు ఇస్తున్నారు. కానీ ఇప్పుడు వెనకేసారు, వెనక కూరగాయలే కూర్చోవట్లేదు. ఇప్పుడు షాపులు మాకు ఏం నడిస్తే అక్కడ? ఇప్పుడు కూరగాయలకే నడవలేనప్పుడు మేము షాపులు పెడితే మాకేం ఆదాయం ఉంటుంది? మళ్ళీ నెలకి అద్దె కట్టాలంటున్నారు. మేము ఇప్పుడు అప్పు చేసే మేము పెట్టుకున్నాము, ఇంకా అప్పు చేసి మేము సామానం పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇటు వడ్డీ కట్టి అటు వడ్డీ కట్టి వీళ్ళకి రెంట్ కట్టి మేము ఇంకెలా బతుకుతామో ఆడడానికి వస్తే సార్ ఎవరికి వస్తే వాళ్ళు లాటరీ తీస్తాం, ఎక్కడ వస్తే అక్కడే మీరు చేయాలి అని అంటున్నారు. డ్రాలు తీసి ఎవరిని రాకేయకుండా పోలీస్ ప్రొటెక్షన్ కూడా పెట్టేసి వాళ్ళు ఆ డ్రా తీసి వాళ్ళకు ఆ యొక్క షాప్స్ కేటాయించడం జరిగింది. ఇప్పుడు అసలు వ్యాపారం ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము అడిగితే, అసలు మాకు ఎవరైతే డబ్బులు కడతారో వాళ్ళకు మేము డ్రాలో తీసినాం వాళ్ళకి ఇస్తామని చెప్పి సార్ చెప్తారు.
మరి అప్పుడు ఉన్నప్పుడు వాళ్ళని బుద్రగించుకొని లాలిచ్చి బాలిచ్చి వాళ్ళందరినీ అక్కడికి వెళ్ళి తీసేసారు. వాళ్ళు తీసేసిన కట్టిన తర్వాత వాళ్ళకు గవర్నమెంట్ బాధ్యత ఏముంటుంది? మీ ల్యాండ్ అని అంటుంది. మీ ల్యాండ్ కాదు, ప్రభుత్వమే ల్యాండ్, ప్రభుత్వమే మాకు అన్నీ చూస్తుంది, అండదండలు ఉంటుంది. కాబట్టి మరి ప్రభుత్వం కూడా పేద సాధనల కోసమే ఉన్నది. కాబట్టి మరి పేదలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత మీకు ఆదాయం పెంచాలి అనుకుంటే వాళ్ళు వీళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళని కూడా డ్రాల పాల్గొనేటట్టు చేసి గవర్నమెంట్కు ఆదాయాన్ని పెంచుకుంటే బాగుంటుంది. వాళ్ళకి సంబంధం లేని వాళ్ళు, వాళ్ళకు అసలు మార్కెట్ విషయమే వాళ్ళకి తెలియదు, ఎప్పుడు కూడా వ్యాపారం చేసింది లేదు, తట్టా తెచ్చి పెట్టింది లేదు, వాళ్ళ గుళ్ళలు అమ్మింది లేదు, దుకాణం పెట్టింది లేదు. నిజానికి కూడా మీరు ఒక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఇవాళ కాంగ్రెస్లో ఉన్నటువంటి కౌన్సిలర్లకే ఈ ఏదైతే వీటి మాజీ కౌన్సిలర్కి కేటాయించారని చెప్తున్నారు. మరి ఇటువంటి సమస్యను స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఏం చేయలేదా? స్థానిక ఎమ్మెల్యే గారు ఇప్పుడు బెల్లంపల్లిలో ఎమ్మెల్యే గారు లేరు. వాళ్ళు ఎప్పుడు వస్తారు, వాళ్ళు ఎప్పుడు ఉంటారు, ఆయన ప్రోగ్రామ్స్ ఏంటి అనేది కూడా అది అక్కడున్న వాళ్ళకే తెలుసు. మాకు సార్ అందుబాటులో ఉండరు, ఎందుకంటే సారు వేరే పనుల మీద తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు మేమంటే సార్కు ఎట్లా కలిసే ప్రయత్నం మేము చేస్తాం. కానీ సామాన్యుడు ఆయన స్థానికంగా బెల్లంపల్లి క్యాంప్ ఆఫీసులో ఉంటే ఎవరైనా పోయి కలిసి చెప్పడానికి ఆస్కారాలు ఉంటాయి. కానీ సార్ ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు పోతాడు, ఏ ప్రోగ్రాం ఉంటుంది, ఏ షెడ్యూల్ ఉంటుంది సార్కు తెలుసు. సార్ తోటి ఉన్న వాళ్ళకే తెలుసు. వాళ్లకు సారు దగ్గరుండి ఈ అన్యాయాన్ని అరికట్టి సారు ఉక్కుపాదంతో దాన్ని మోపేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో పైసలు వాళ్ళతో కట్టించి సారు మంచివారు 1,70,000 మెజారిటీతో గెలిచిండ్రు. మరి 2 లక్షలతో గెలవాలంటే సారు ఇటువంటి అవకతవకలు లేకుండా చూడాలి. సారు బెల్లంపల్లికి మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి ఎమ్మెల్యేగా మిగిలిపోవాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. రైట్గా ఇదైతే బాధితులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే కొంతమంది అధికార పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ నేల అందరితో కూడా షాపులు దక్కించుకోవడం జరిగిందని ఆరోపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా బాధితులు ఎవరైతే అర్హులైనటువంటి లబ్ధిదారులకు మాత్రం అన్యాయం జరిగిందంటున్నారు. ఖచ్చితంగా కూడా స్థానిక ఎమ్మెల్యే కాబట్టి జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని కూడా ఏదైతే అర్హులైనటువంటి లబ్ధిదారులకు న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టాలని అయితే బాధితులు ఇటు కలెక్టర్తో పాటు ప్రజాప్రతినిధి స్థానిక ఎమ్మెల్యే వినోద్ను కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్ తరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.